కరోనా విజృంభణ తర్వాత కొత్త వైరస్ పేరు వింటేనే జనం భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన హెచ్ఎంపీవీ గురించి రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారు? హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ లక్షణాలు, చికిత్సా మార్గాలు ఏంటి? కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడించింది. వేగంగా వ్యాపిస్తూ శ్వాసకోశ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విస్తరిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ గురించి కూడా భయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఎంపీవీ కరోనా అంత ప్రమాదకరమైనది కాదు. కరోనాలా ఇది కొత్త వైరస్ కూడా కాదు. ఇది ఒక రకంగా ఫ్లూ లాంటి వైరస్. 20 ఏళ్లుగా ఇది మనుషులకు సోకుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ పెరుగుతున్నప్పుడు బ్రాంకైటిస్ లేదా న్యూమోనియాకు కారణం కావచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఇది ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మన దేశంలో ఇంతవరకు 3 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 బెంగళూరులో బయటపడ్డాయి. ఒకటి గుజరాత్లో వెలుగు చేసింది. హెచ్ఎంపీవీ సోకిన వాళ్లకు జ్వరం, దగ్గు, ముక్కుదిబ్బడ, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి. హెచ్ఎంపీవీ సోకకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించాలి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు ఈ వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లు 2 రోజుల నుంచి వారం రోజుల్లో కోలుకుంటారు. అయితే దగ్గు తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. హెచ్ఎంపీవీ విషయంలో అనవసర భయాలు అక్కర్లేదంటున్నారు వైద్య నిపుణులు.